జగిత్యాల జిల్లా ఐలాపూర్కు చెందిన బీటెక్ స్టూడెంట్ రాహుల్ మిస్సింగ్ కేసు మిస్టరీ వేడింది. రాహుల్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 27న సైదాబాద్ లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్ నుంచి అదృశ్యమైన రాహుల్ ఒంగోలులోని సింగరాయకొండ దగ్గర ఓ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. కాలేజీలో గొడవ కారణంగా కాచిగూడ మీదుగా ట్రైన్లో వెళ్లిపోయాడు రాహుల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కాచిగూడ పోలీసులు సింగరాయకొండ దగ్గర బావిలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు 10 రోజుల తర్వాత రాహుల్ మృతదేహాన్ని గుర్తించారు. రాహుల్ హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలోని లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. మే 27న ఉదయం కాచిగూడ టూరిస్ట్ జంక్షన్ దగ్గర తన స్నేహితుడు బైక్ నుంచి దిగిన రాహుల్ స్నేహితులతో బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అనంతరం హాస్టల్కు గాని ఇంటికి గాని తిరిగి రాలేదు. దీంతో రాహుల్ పేరెంట్స్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు రాహుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఏపీలోని సింగరాయకొండ దగ్గర బావిలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అసలు ఏం జరిగింది? రాహుల్ మృతికి సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు ఏంటి? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపినట్టుగా చెప్పొస్తుంది. సైదాబాద్ లక్ష్మీకళ హాస్టల్లో ఉంటూ ఇతడు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే గత నెల 27న టూర్ కు వెళ్తానని కాచూర్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి శబరి ఎక్స్ప్రెస్ లో ఒంగోలు చేరుకున్నట్లుగా గుర్తించారు. అయితే ఇతనికి సంబంధించి గత నెల 31వ తేదీన కూడా మిస్సింగ్ కేసు కాచిగూడ పిఎస్ లో నమోదైంది. ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేసిన తర్వాత ఇతడి మృతదేహం కూడా సింగరాయకొండ సమీపంలోని ఒక బావిలో చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా నాదగూరులోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు రాహుల్. అయితే టూర్ కు వెళ్తున్న కారణంతో కాచిగూడ సమీపంలోని రాహుల్ వాహనంపై వదిలి అతడి ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటి నుంచి కూడా అతడి సంబంధించిన ఫోన్ కావచ్చు ఇతడి ఎలాంటి ఆచూకు లేకపోవడంతో గత నెల 31న కాచిగూడ పిఎస్ లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేయడం, ఎక్కడైతే అతడు స్టార్ట్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో అతడి సీసీటీవీ ఫుటేజ్ లభించడంతో ప్రస్తుతానికైతే అతడు సింగరాయకొండలోని ఒక బావిలో మృతదేహం కనిపించినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఇతడి సూసైడ్ కి సంబంధించి కారణాలు ఏంటన్నది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఓకే కిరణ్.